హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో మీకు సబ్స్క్రిప్షన్లో కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అందించడం జరుగుతుందండి. చాలా తక్కువ ఫీజుతో ఎక్కువ కాలం పాటు విత్ టెస్ట్ పేపర్స్ ఆల్సో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఈ సబ్స్క్రిప్షన్లోనే అందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను. అలానే ఫ్రీ క్లాస్ అన్లాక్ కోడ్ కూడా కింద ఉందండి డిస్క్రిప్షన్లో, ఆనంద్ రెడ్డి 1 అనేది. అలానే మీకు బ్యాచ్ కోర్సెస్ కూడా ఈ వీక్లో స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్లో ఎవ్రీ వీక్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో కాకతీయ తెలంగాణ కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అని అక్టోబర్ 25వ తేదీన స్టార్ట్ అయింది. సాధన బ్యాచ్ కోర్సు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 26న స్టార్ట్ అయింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయినటువంటి లక్ష్యం బ్యాచ్ కోర్స్ అనేది అక్టోబర్ 27న స్టార్ట్ అయింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు శౌర్యం బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 29న స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా బ్యాచ్ కోర్సెస్ అండి. అన్ని క్లాసెస్ కూడా మీకు యాక్సెసిబుల్ ఉంటాయి. అన్ని లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఉంటాయండి. అలానే మీకు త్వరలో ఏపీఎస్సీ రిలీజ్ చేయబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇందులో 11 ఎడ్యుకేటర్స్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది. అలానే మీకు ఈ వీకెండ్ అంటే సాటర్డే ఉంటుందండి. అక్టోబర్ 30న ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్. ఇది ఫ్రీ మార్క్ టెస్ట్ అండి, 2 గంటలకు ఉంటుంది. ఇందులో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ వచ్చేసి 5 PM ఉంటుంది అదే రోజున. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అండి. ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే మీకు ఇందులో సిలబస్ కవరేజ్గా ఉంటుంది, టెస్ట్ పేపర్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు, ఇంకా రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, దాంతోపాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్, వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. వీక్లీ క్విజెస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో బాగానే అందించడం జరుగుతుందండి. మరి ఫ్రీ క్లాసెస్ కూడా డైలీ 1 PMకి ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. నా క్లాసెస్ వాటిని కూడా మీరు చూడొచ్చు. మరి ఫ్రీ లైవ్ క్లాసెస్కి సంబంధించిన టుమారో ఉన్నటువంటి 29th October ఉన్నటువంటి ఫ్రీ లైవ్ క్లాస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. 1 PMకి ఉంటుంది ఎవ్రీడే. బట్ అయితే ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని లిమిటెడ్గానే ఉంటాయండి. అదే ప్లస్ క్లాసెస్లో అయితే కంప్లీట్గా అన్లిమిటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ ఇవి. మీరు 1 month నుంచి 2 years వరకు ఏ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. బట్ అయితే ఇందులో మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ 1 year ప్లాన్ అండి. యాక్చువల్ కోర్స్ కాస్ట్ ఇస్ 9,350. ఇందులో మీకు నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ రెడ్డి 1 అనే ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి 935 రూపీస్ లెస్ అవుతుందండి. ఈ అమౌంట్ పే చేస్తే 1 year వరకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీకు అందించడం జరుగుతుందండి. న్యూ కోర్సెస్ కూడా అంటే సపోజ్ ఏదైనా న్యూ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఈ 1 year లోపల వాటికి కూడా మీకు క్లాసెస్ అనేది ఉచితంగానే అందించడం జరుగుతుంది. మీరు ఫ్రీ క్లాసెస్ కూడా అన్లాక్ చేసుకోవడానికి ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేయొచ్చు. రైట్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ డీల్ విత్ మ్యాజికల్ స్పెల్స్ అండ్ విచ్ క్రాఫ్ట్స్? అంటే ఈ 4 వేదాలలో ఏ వేదము మంత్రతంత్రాల గురించి వివరిస్తుంది? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. ఏ వేదం? అథర్వణ వేదం. రైట్, ఒక్కొక్క వేదం గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. రైట్, ఈ ఋగ్వేదాన్ని ఫస్ట్ ముద్రణ చేసింది ఎవరు అంటే మ్యాక్స్ మ్యూలర్. గుర్తుంచుకోండి, ఋగ్వేదం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఋగ్వేదాన్ని ఫస్ట్ ముద్రణ చేసింది మ్యాక్స్ మ్యూలర్. రైట్, ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటాయి అండ్ 10 మండలాలు ఉంటాయి. రైట్, 10 మండలాలుగా డివైడ్ చేసిన చాప్టర్స్ అంటారు. 10 మండలాలు. ఆ 10 మండలాలలో 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉంటుంది. రైట్, 3వ మండలంలో గాయత్రి మంత్రము. 10వ మండలంలో విశ్వం ఎట్లా ఆవిర్భవించింది, విశ్వ ఆవిర్భావం ఉంటుంది. రైట్, ఈ 2 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఈ 10వ మండలంలోనే పురుష సూక్తంలో చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఉంటుంది. రైట్, ఈ 10వ మండలంలోనే పురుష సూక్తంలో ఏది ఉంటుంది? చతుర్వర్ణ వ్యవస్థ. ఈ కాళ్ళ నుంచి వీళ్ళ చీరు, తల నుంచి ఇలా అనుకుంటే ఒకటి ఉంటుంది కదా, అది ఇందులోనే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకా మన భారతదేశానికి భరతవర్షం లేదా
భారత్ అనే పేరు ఎట్లా వచ్చింది, ఇట్లా భరత తెగ ఉండే, ఆ తెగ ఏర్పడడం వలన ఇట్లా భారతీయులు అనే పేరు వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఈ ఋగ్వేదంలోనే తెలియజేసారు, రైట్. అండ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఋగ్వేదంలో ముఖ్యంగా ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి జంతువు ఏదైనా ఉందా అంటే అది సింహం. గుర్తుంచుకోండి, ఋగ్వేదంలో సింహం గురించి చెప్పబడింది ఎక్కువగా, రైట్. నెక్స్ట్ సామవేదం గురించి చూద్దాం. ఈ సామవేదం అంటే దీన్ని సంగీతానికి సంబంధించింది. గుర్తుంచుకోండి, సామవేదం సంగీతానికి సంబంధించింది, రైట్. అంటే గానాల వేదం అని కూడా అంటారు దీన్ని, రైట్. సింగింగ్కి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ యజుర్వేదం. యజుర్ అంటే యజ్ఞం, అంటే యజ్ఞాల గురించి తెలియజేస్తుంది అనమాట. యజ్ఞాలు ఎట్లా చేయాలి, యజ్ఞానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఆరాధించడం అంటే ఏంటిది, పూజించడం అంటే ఏంటిది, ఇలాంటికి సంబంధించిన విషయాలన్నీ యజుర్వేదంలో ఉంటుంది. లాస్ట్ అథర్వణ వేదం. మన ఆన్సర్ ఇది ఏంటిది, మ్యాజికల్ స్పెల్స్ విచ్ క్రాఫ్ట్స్ తోటి డీల్ చేసే వేదం ఏది అంటే అథర్వణ వేదం. దీని గురించి చూద్దాం. ఈ ఫస్ట్ 3 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ 3ని ఆర్యుల గ్రంథాలు అంటారు. ఈ అథర్వణ వేదాన్ని మాత్రం 6 ఏతుల గ్రంథం, అంటే 6 ఏతరుల అంటే ఆర్యులు కాకుండా మిగతా వాళ్ళు రచించిన గ్రంథంగా చెప్తారు. అండ్ ఈ అథర్వణ వేదంలో ఆయుర్వేదం గురించి క్లియర్గా ప్రస్తావించడమైంది. ఇంకా దీన్ని జ్యోతిష శాస్త్రాలకు సంబంధించిన ప్రతిదీ ఇందులో లిఖించబడింది, రైట్. యుద్ధాలు, గోత్రాలు, వ్యవసాయం, ఈ 3 గురించి క్లియర్గా ఇందులో రాయబడింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాటర్ వేదిక్ ఏజ్ మీన్స్ ద ఏజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్, అంటే వేదకాలం తర్వాత వీటిని సంకలనం చేసిరని అడుగుతున్నాడు. సంహితాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. గుర్తుంచుకోండి, ఈ వేదిక పీరియడ్, వైదిక సమయం అయిపోయిన తర్వాత, వేదిక ఏజ్ అయిపోయిన తర్వాత ఈ 3టిని సంకలనం చేసిరు. సంహితాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు. అంటే ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబోవ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వేదిక్ రిలీజియన్ అలాంగ్ విత్ ఇట్స్ లాటర్ డెవలప్మెంట్స్ ఈస్ యాక్చువల్లీ నోన్ యాజ్, అంటే వైదిక మతం ఎప్పుడైతే అంతరించిపోయిందో ఆ అంతరించిపోయిన తర్వాత భారతదేశంలో ఏం డెవలప్ అయింది అని అడుగుతున్నాడు. హిందూయిజం డెవలప్ అయిందా, బ్రాహ్మణిజం డెవలప్ అయిందా, భగవతిజం డెవలప్ అయిందా, వైదిక ధర్మం డెవలప్ అయిందా? ఏం డెవలప్ అయింది? బ్రాహ్మణిజం డెవలప్ అయింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వేదిక్ ఆర్యన్స్ ఫస్ట్ సెటిల్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్, అంటే ఈ ఆర్యులు భారతదేశానికి తరలి వచ్చిరని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు అని అడుగుతుండు, రైట్. సెంట్రల్ ఏషియా, ఫస్ట్ ఆప్షన్ సెంట్రల్ ఏషియా, సెకండ్ ఆప్షన్ గ్యాంజెటిక్ దోప్, థర్డ్ ఆప్షన్ సప్తసింధు, ఫోర్త్ ఆప్షన్ కశ్మీర్ అండ్ పంజాబ్. ఎక్కడ సెటిల్ అయ్యారు? సప్తసింధు ప్రాంతంలో సెటిల్ అవుతారు. అయితే చాలామంది చాలా ప్రాంతాలు చెప్పారు, ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చిర్రు, ఇక్కడెక్కడ స్థిరపడ్డారని చాలా ఉన్నాయి. బట్ చాలామంది విశ్వసించేది ఏంటి అంటే సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అని చెప్పేసి విశ్వసిస్తారు, అంతే. అది కూడా కరెక్ట్ అని చెప్పగలదు, బట్ ఎక్కువ మంది నమ్మింది మాత్రం ఈ సప్తసింధు ప్రాంతమే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ద ఫేమస్ గాయత్రి మంత్ర? గాయత్రి మంత్ర ఫస్ట్లో మనం చెప్పుకున్నాం. గాయత్రి మంత్ర ఎందులో ఉండే అందరికీ తెలుసు, ఋగ్వేదంలో ఉండే 10వ మండలంలో సంథింగ్, సారీ 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉండే. గాయత్రి మంత్రం ఎవరిని ఉద్దేశించి ఉంటుంది? సావిత్రి. క్లియర్గా చూడండి, సావిత్రిని ఉద్దేశించి ఈ గాయత్రి మంత్రం ఉంటుంది. సావిత్రి అంటే సూర్యదేవత, రైట్. సూర్యదేవతను సావిత్రి అంటారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూడండి, ద ఫేమస్ గాయత్రి మంత్ర ఈస్ అడ్రస్డ్ టు, ఇందాక చెప్పుకున్నాం గాయత్రి మంత్ర ఎవరిని అడ్రస్ చేసినట్టు ఉంటుంది? ఇంద్ర, వరుణ, పశుపతి, సావిత్రి. ఇక్కడ సావిత్రి, సవిత నచ్చింది, ఎవరిని? సావిత్రిని ఉద్దేశించి ఉంటుంది గాయత్రి మంత్ర. నెక్స్ట్, 2 హైయెస్ట్ గాడ్స్ ఇన్ ద వేదిక్ రిలీజియన్ వర్, వైదిక కాలంలో ఏ 2 దేవతల్ని ఎక్కువగా ఆరాధించారు అని అడుగుతున్న క్వశ్చన్. ఎవరిని? ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ సి, రైట్. ఇంద్రుడిని ఎక్కువగా ప్లస్ వరుణుడిని ఎక్కువగా ఆరాధించారు అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డివిజన్ ఆఫ్ ద వేదిక్ సొసైటీ ఇంటూ 4 క్లాసెస్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద, అంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థ అన్నది ఏ వేదంలో సంకలనం చేశారని అడుగుతుండు. ఎక్కడ? ఋగ్వేదంలో, రైట్. పురుష సూక్తంలో. గుర్తుంచుకోండి, ఋగ్వేదంలో పురుష సూక్తంలో సంకలనం చేయబడింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ వేదిక్ గాడ్ వాస్ అ బ్రేకర్ ఆఫ్ ద ఫోర్ట్స్ అండ్ ఆల్సో వార్ ఆఫ్ గాడ్, అంటే ఎవరైతే కోటలు కూల్చే దేవుడు అని చెప్పేసి ఏ దేవుని పిలుస్తారు? కోటలు కూల్చే దేవుడు లేదా యుద్ధ దేవుడు అని ఎవరిని పిలుస్తారు? ఇంద్రుడు, యమ, మారుత్, వరుణ. ఎవరిని పిలుస్తారు? రైట్, ఇంద్రుని పిలుస్తారు. కోటలు కూల్చే దేవుడు అని చెప్పేసి ఇంద్రుని పిలుస్తారు, రైట్. నెక్స్ట్, ద హరప్పన్స్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్డ్ డ్యూరింగ్ ద డాష్ ఏజ్, అంటే ఈ హరప్ప నాగరికత ఎప్పుడు
అంతరించిపోయింది అని అడుగుతుండు. ఏ పీరియడ్లో అంతరించిపోయింది అని అడుగుతుండు. రైట్, ఆన్సర్ వచ్చేసి చాల్కోలిథిక్ ఏజ్. ఈ ఏజెస్ గురించి తెలుగులో ఇంగ్లీష్లో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చేద్దాం, స్కిప్ చేద్దాం ఇప్పుడైతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ మెటల్ టు బి ఎక్స్టెంటివ్లీ యూజ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం ఏది అని అడుగుతుండు. బ్రాంజ్, కాపర్, ఐరన్, టిన్. ఏది యూజ్ చేసిరు? కాపర్ యూజ్ చేసిరు. రైట్, అంటే రాగి అన్నది ఫస్ట్ భారతదేశంలో యూజ్ చేసిన మెటల్ అన్నమాట, గుర్తుంచుకోండి, రాగి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హరప్ప ప్రజలంట, ద హరప్పన్ సివిలైజేషన్, హరప్ప నాగరికత ఈ సుమేర్ల కంటే ఈలంల కంటే చాలా ముందుగా ఉందంట, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంట. ఏ రకమైన టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంది అని అడుగుతుండు. ఆప్షన్ ఏ టౌన్ ప్లానింగ్, ఆప్షన్ బి మెటల్ వర్కింగ్, ఆప్షన్ సి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, కొలతలు మరియు అట్లాంటికి సంబంధించింది, ఆప్షన్ డి సీల్స్ అండ్ ఫిగర్స్, అంటే ముద్రికలు అనే లైక్ రాతి పనిముట్లకు సంబంధించినటువంటి చిత్రాలు గీయడం కానీ అట్లాంటికి సంబంధించింది. ఏది? టౌన్ ప్లానింగ్. ఒక టౌన్ని ప్లాన్ చేయడంలో ఈ హరప్పా సివిలైజేషన్స్ వాళ్ళు ఎవరికి పోటీ రారనమాట, గుర్తుంచుకోండి. సుమేర్ల కంటే ఈలంల కంటే చాలా అత్యాధునికమైన టెక్నాలజీని వాడి చాలా అడ్వాన్స్గా ఉన్నది ఏ విషయంలో అంటే టౌన్ ప్లానింగ్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ది టౌన్ ప్లానింగ్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్ వాస్ ఇన్స్పైర్డ్ బై ద రిగార్డ్ ఫర్. సేమ్ అదే క్వశ్చన్ని వీళ్ళు టౌన్ ప్లానింగ్ చేస్తారన్నాం కదా, అంటే టౌన్ని ఇట్లా ఉండాలి, ఇట్లా గుమ్మాలు ఒక సైడ్ ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా ఉండాలి, అండ్ రోడ్డు వ్యవస్థ, లైట్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు క్లియర్గా కట్ అంటారు కదా, అట్లా ఉండాలని చెప్పేసి వీళ్ళు టౌన్ ప్లానింగ్ వేసుకున్నారు. దాన్ని ఏ విధమైన ఆప్షన్ తోటి మనం పోలిక చెప్పచ్చు అంటే శానిటైజేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. ఎందుకు అంటే వాళ్ళు బ్యూటీకి వాల్యూ ఇవ్వలేరు, యూటిలిటీకి వాల్యూ ఇవ్వలేరు, యూనిఫార్మిటీ కూడా వాల్యూ ఇచ్చారు. బట్ మెయిన్ థీమ్ ఏంటి అంటే శానిటైజేషన్ అండ్ పబ్లిక్ హెల్త్, గుర్తుంచుకోండి. అంటే పరిశుభ్రంగా ఉండాలి ప్లస్ అందరూ ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి అంత టౌన్ ప్లానింగ్ చేస్తారని చెప్పేసి చెప్పొచ్చు. వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే శానిటైజేషన్ అండ్ పబ్లిక్ హెల్త్, కానీ బ్యూటీ అండ్ యూటిలిటీ యూనిఫార్మిటీ కాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండస్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద అదర్ కాంటెంపరీ సివిలైజేషన్స్. బట్ అంటే హరప్పా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాగరికతకి వేరే నాగరికతకి రెండింటికి తేడా ఏంటిది, బేసిక్ తేడా ఏంటిది అంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఏముంది అని అడుగుతుండు. వీళ్ళకి ప్రత్యేకంగా వచ్చేసి ఒకటే ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. గుర్తుంచుకోండి, ప్రత్యేకమైన వ్యవస్థ అన్ని నాగరికతలతో పోలిస్తే వీళ్ళకి ఏముంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. రైట్, అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. రోపార్ అంటే ఇవన్నీ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్లేసెస్ అన్నమాట. ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? రైట్, ఈ రోపార్ వచ్చేసి ఎక్కడుంది? పంజాబ్లో ఉంది, గుర్తుంచుకోండి. రోపార్ ఈస్ ఇన్ పంజాబ్. అలంగీర్ అన్నది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. కాలిబంగన్ అన్నది ఎక్కడికి సంబంధించింది? రాజస్థాన్కి సంబంధించింది. ధోల్వీరా దేనికి సంబంధించింది? గుజరాత్. బన్వాలి హర్యానాకి సంబంధించింది. రైట్, మనం డిస్కషన్లోకి వెళ్తే రోపార్ గురించి మాట్లాడుతున్నాం. రోపార్ అనే నగరము స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బయలుపడినటువంటి తొలి నగరం. అంటే తవ్వకాలు ఎప్పుడు జరుపుతూ ఉన్నారు కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత తవ్వకాలు జరిపితే అందులో ఫస్ట్ బయటపడ్డ నగరం ఏంటి అంటే రోపార్. రైట్, రోపార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత బయలుపడినటువంటి తొలి నగరం, సింధు నాగరికతకు సంబంధించింది. రైట్, అలంగీర్ అలంగీర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, అది మనకు తెలుసు. నెక్స్ట్ కాలిబంగన్. రైట్, కాలిబంగన్ అంటే గుర్తుంచుకోండి, కాలిన గాజులు లేదా నల్లని గాజులు. రైట్, నల్లని గాజులు అని అర్థం కాలిబంగన్ అంటే. అయితే కాలిబంగన్ గురించి ఫస్ట్ అంటే లైన్ ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఫస్ట్ కాలిబంగన్లో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిది అంటే అమ్మ తల్లిని పూజించని ఒకే ఒక పట్టణం. అంటే అన్ని ప్రాంతాలలో అమ్మ తల్లిని పూజించారు ఎక్సెప్ట్ కాలిబంగన్. అమ్మ తల్లిని పూజించని ఏకైక పట్టణం కాలిబంగన్. రైట్, నెక్స్ట్ ధోల్వీరా గుజరాత్లో ఉంటుంది. రన్ ఆఫ్ కచ్ అంటాం కదా, గ్రేట్ రన్ ఆఫ్ కచ్ ఆ ద్వీపానికి దగ్గరలో సమీపంలో ఉంటుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ ఈ బన్వాలీలో ఇప్పుడు ఇట్లా ఒక సర్కిల్ ఉందనుకో, ఇంకొక సర్కిల్ గీసి ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, అంటే సర్కిల్ షేప్లో ఇల్లు కట్టుకున్న నగరం ఏది అంటే బన్వాలి. రైట్, వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన నగరం ఏది అంటే బన్వాలి. రైట్, ఒకసారి అన్నీ మీరు చూసుకోండి క్లియర్గా. అండ్ నెక్స్ట్ మనం మిగతా డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. హలో గైస్, ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం.
ద డేట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఆన్ ద బేస్ ఆఫ్, అంటే హరప్ప ప్రజలు ఈ కాలానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఏ దాని ఆధారంగా డిసైడ్ చేసినాం మనం. పాటరీ అంటే వాళ్ళు తయారు చేసిన కుండల డిజైన్ చూసి ఈ కాలానికి చెందిన వాళ్ళని డిసైడ్ చేసినామా, స్టాటిస్ఫాక్షన్, ఆర్యన్ ఇన్వేషన్ అంటే ఆర్యులు భారతదేశానికి ఈ కాలంలో వచ్చారని అసలు తెలియదు, ఆర్యులు ఏ కాలంలో వచ్చారన్న విషయం తెలీదు, అదొక ఆప్షన్. నెక్స్ట్ రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏ ప్రకారం రేడియో కార్బన్ 14 డేటింగ్ ద్వారా మనం ఆర్యులు ఈ కాలానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మనం డిసైడ్ చేసినాం. నెక్స్ట్ ద మోస్ట్ ఆఫ్ ద లార్జ్ హరప్పన్ టౌన్స్ హ్యాడ్ ఫర్ ఫోర్టిఫికేషన్స్ విచ్ సర్వ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్. హరప్ప నగరంలో ప్రతి ఒక్క టౌన్లో పెద్ద పెద్ద కోట గోడలు ఉంటుండేనంట. ఆ కోట గోడలు నిర్మించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటిది? దొంగతనాలు జరగకుండా, సేఫ్టీ ఫ్రమ్ ద రాబర్స్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ క్యాటిల్ రైడర్స్ అంటే ఈ మేకలు బర్రెలు కాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి వాళ్ళ స్వస్థలాన్ని రక్షించుకోవడానికి. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఫ్లడ్స్ అంటే వరదలు అట్లాంటివి వస్తాయి కదా, వరదల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద ఎబో అంటే అన్ని రీజన్స్ తోటి ఉంటుండేనట. ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద ఎబో, రైట్. నెక్స్ట్ హరప్ప ప్రజలు ఏ సెరల్స్ అంటే ఏంటిది? తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఏమేమి తింటుండే అంటే వాళ్ళు ఏ పండిస్తుండే అని అడుగుతుండు, రైట్. ఆప్షన్ ఏ వీట్, ఆప్షన్ బి రైస్, ఆప్షన్ సి మిల్లెట్, ఆప్షన్ డి అలెబో. ఇవన్నీ పండించారు, రైస్, వీట్, మిల్లెట్, రైట్. నెక్స్ట్ 21st చూద్దాం. ద యుటెన్సిల్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ మెయిన్లీ మేడప్ ఆఫ్ అంటే వాళ్ళు తయారు చేసినటువంటి సింధు నాగరికత ప్రజలు తయారు చేసినటువంటి పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలు దేంతో తయారు చేసిన బర్త్డే అని అడుగుతుండు. ఆప్షన్ ఏ మట్టి, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి ఇత్తడి, ఆప్షన్ డి బ్రాస్. దేంతోటి? ఆన్సర్ ఆప్షన్ ఏ క్లే. గుర్తుంచుకోండి, వాళ్ళు మొట్టమొదటిసారిగా ఉపయోగించింది కాపర్ అంటే రాగిని తయారు చేయడం, రాగిని కనుగొన్న వ్యక్తులు ఈ ఇండస్ సివిలైజేషన్ పీపులే. కానీ వాళ్ళు వండుకోవడానికి ఉపయోగించింది మాత్రం మట్టి పాత్రలు మాత్రమే. క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా మనం కాపర్ అని పెట్టేస్తాం, ఎందుకంటే వాళ్ళు కాపర్ వాళ్ళకి ఫస్ట్ తెలుసు కాబట్టి. సో ఆప్షన్ అయితే కాపర్ కాదు, ఆప్షన్ అయితే క్లే, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ వాస్ నాట్ నోన్ టు ద ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే ఈ సింధు నాగరికత ప్రజలకి తెలియని లోహం ఏది అని అడుగుతుండు. వాళ్ళకి తెలియంది డైరెక్ట్గా తెలుసు, ఐరన్ అంటే ఇనుము వాళ్ళకి తెలియదు అన్నమాట, రైట్. వాళ్ళకి తెలియని లోహం ఏది? ఇనుము. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ వాస్ నాట్ వర్షిప్డ్ బై ద ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే సింధు నాగరికత ప్రజలు పూజించని దైవం ఏది అని అడుగుతుండు. ఏంది? అమ్మ తల్లిని పూజించిరు మనకు తెలుసు. పశుపతి శివుని పూజించిర, పశుపతి రూపంలో ఉన్న శివుని పూజించిరు, అది కూడా తెలుసు. ఈ పీపల్ ట్రీ, అకాకియా ట్రీ అని చెప్పేసి ట్రీస్ ఉంటాయి, రావి చెట్టు, ఇట్లాంటి చెట్లను పూజించిరు. త్రిమూర్తుల్ని పూజించాలి. త్రిమూర్తి ఎప్పుడు వచ్చింది? ఈ బ్రాహ్మణిజం వచ్చింది చూసిరా, బ్రాహ్మణిజం వైదిక మతం ఎప్పుడైతే రూపొందిందో అప్పుడు త్రిమూర్తిని పూజించడం స్టార్ట్ చేశారు. అప్పటిదాకా త్రిమూర్తి అన్నది కాన్సెప్ట్ లేదు, రైట్. ఆ త్రిమూర్తి ప్లేస్లో పశుపతి ఉన్నాడు, అమ్మ తల్లి ఉన్నది, పీపల్ ట్రీ చెట్లను పూజించరు, ప్రకృతిని పూజించరు, ఇవన్నీ చేశారు అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎకానమీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వాజ్ బేస్డ్ ఆన్ అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలు ఉన్నారు కదా, ఏంది? సింధు నాగరికత ప్రజలు, వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంటిది అని అడుగుతుండు. ఆర్థిక వ్యవస్థ ఏంటిది? అగ్రికల్చర్, వ్యవసాయమా, ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపారం, ఎగుమతి దిగుమతికి సంబంధించింది, క్రాఫ్ట్స్ అంటే ఏంటిది? అంటే చేతి కళలు, ఆల్ ఆఫ్ ద ఎబో. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అన్నది, ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ఆర్థిక వ్యవస్థ అన్నది అగ్రికల్చర్ మీద, ట్రేడ్ అండ్ కామర్స్ మీద, హ్యాండిక్రాఫ్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హరప్పన్ సివిలైజేషన్ డిక్లైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే హరప్పా నాగరికత ప్రజలు పతనం చెందిరు ఎందువల్ల అని అడుగుతుండు. ఎందువల్ల? ఆప్షన్ ఏ ఆర్యులు రాక వల్ల, ఆప్షన్ బి ఫారెన్ ట్రేడ్ అంటే ఈ మెసోపటోమియా ప్రజలు కావచ్చు, ఇంకా వేరే చైనీస్ ప్రజలు కావచ్చు, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి కదా అందువల్ల, లేకపోతే ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే సునామీలు కానీ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి కదా, భూకంపాలు ఇలాంటి రావడం వల్ల, లేకపోతే ఆప్షన్ డి నాన్ డెఫినెట్లీ నోన్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్సో తెలియదు కానీ వాళ్ళు పతనం చెందిరని చెప్తున్నాం. ఎందువల్ల? రైట్, నాట్ డెఫినెట్లీ నోన్ ఫ్యాక్టర్స్. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, లైక్ మార్టిమర్ వీలర్ కానీ ఇట్లాంటి కొంతమంది ఏం చెప్పారు, ఆర్యులు రావడం వల్లనే
ఇట్లా సడన్ ఇట్లా జరిగిందని చెప్పిండు. డిక్లైన్ ఫ్యాక్టర్స్ అంటే ఒక్కొక్కటి చెప్పారు అనమాట. ఫారెన్ ట్రేడ్ వల్ల జరిగిందని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఆర్యన్ ఇన్వెన్షన్స్ అని చెప్పేసి కొంతమంది చెప్పారు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఇందువల్ల అని చెప్పేసి చెప్పచ్చా? చెప్పరాదు. సో నాట్ డెఫినెట్లీ నోట్ ఫ్యాక్టర్స్ అంటే ఇందువల్ల అని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా చెప్పరాదు అని చెప్పేసి చెప్పాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 27th చూద్దాం. ద మోస్ట్ కామన్ యానిమల్ ఫిగర్ ఫౌండ్ ఇన్ ఆల్ ద హరప్పియన్ సైట్స్ అంటే ఒక జంతువు అంట ప్రతి హరప్పా ప్లేస్లో, హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కనిపించిందంట. ఏది? ఆప్షన్ ఏ మూపురంగల ఎద్దు, ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి ఎద్దు, ఆప్షన్ డి పులి. ఏది? ఈ మూపురంగల ఎద్దు. ఆప్షన్ ఏ మూపురంగల ఎద్దు ప్రతి దగ్గర ఎక్కడ? దాదాపుగా హరప్ప, మొహంజదారో, ధోల్వీరా, లోతాల్, కాలిబంగన్, ఇంకేమున్నాయి, రోపార్, అలంగీర్, కోట్దిజి, బన్వాలి, సొరకటూడ, చనుదారో, ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా హరప్పన్ సైట్స్. ఈ హరప్పన్ సైట్స్లో దాదాపుగా ఒక హాఫ్ ఆఫ్ ద సైట్స్ కంటే ఎక్కువ ప్లేస్లలో ఈ మూపురంగల ఎద్దు కనిపించిందట. అంటే చాలా ఎక్కువగా రిపీటెడ్ అయిన జంతువు ఏదైనా ఉందా అంటే, రిపీటెడ్గా కనిపించిన జంతువు ఏదైనా ఉందా అంటే అది మూపురంగల ఎద్దు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ద టర్మ్ ఆర్యన్, ఇండో యూరోపియన్ డినోట్స్ ఏ డాష్ కాన్సెప్ట్ అంటే మనం మాట్లాడుకుంటాం కదా, వీళ్ళు ఆర్యులు కాదు సింధు ప్రజలు, వీళ్ళు ఇండో ఆర్యులు, వీళ్ళు ఇండో యూరోపియన్లు అని అంటాం కదా, అది ఏ కాన్సెప్ట్ అని అడుగుతుండు. అంటే లింగ్విస్టిక్ ఒక భాషాపరమైన కాన్సెప్టా, రేషియల్ అంటే జాతికి సంబంధించినటువంటి కాన్సెప్టా, రిలీజియస్ అంటే మతంకి సంబంధించినటువంటి కాన్సెప్టా, కల్చరల్ అంటే సాంస్కృతికమైన కాన్సెప్టా. రైట్. గుర్తుంచుకోండి, ఈ ఆర్యులు అన్నది దేనికి సంబంధించిన కాన్సెప్ట్ అంటే ఒక భాషకు సంబంధించిన కాన్సెప్ట్. అంటే ఆర్య అంటే పెద్దవాడు, సంస్కారి, ఉత్తమ జన్మ, గౌరవనీయుడు అని చెప్పేసి చాలా వర్డ్స్ వస్తాయి, చాలా అర్థాలు వస్తాయి. కానీ ఆర్యుడు అంటే మాత్రం అదొక భాషకు సంబంధించినటువంటి పదం. ఇండో ఆర్యన్, ఇండో యూరోపియన్ ఇలాంటి అన్నిటికీ ఒక భాషకు సంబంధించినటువంటి పదాలు. ఆర్య అంటేనేమో ఒక ఉత్తమమైన వ్యక్తి అని చెప్పేసి ఒక మీనింగ్ వస్తుంది. వీళ్ళ ఆర్యుల భాష ఏది అంటే హిటైట్. గుర్తుంచుకోండి, చాలాసార్లు అడిగిండు. హిటైట్, HITITE. ఆర్యుల భాష ఏది అంటే హిటైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ వ్యూ ద ఆర్యన్స్ ఒరిజినల్లీ కేమ్ ఫ్రమ్. అయితే చాలామంది యాక్సెప్ట్ చేసిన దాని ప్రకారం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆప్షన్ ఏ ఇండియా, బి సెంట్రల్ ఏషియా, సి సెంట్రల్ యూరోప్, డి స్టెప్స్ ఆఫ్ రష్యా. ఎక్కడి నుంచి వచ్చారు? చాలామంది యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా నుంచి వచ్చారు. రైట్. గుర్తుంచుకోండి, మధ్య ఆసియా నుంచి అందరు వచ్చారట. ఎవరు? ఈ ఆర్యులు. రైట్. నెక్స్ట్ 30th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ వాస్ కంపైల్డ్ ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా రాయబడిన వేదం ఏది? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఋగ్వేదం మొదటి వేదం అని చెప్తాం, ఆది వేదం అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ ద వేదిక్ ఎకనామీ వాస్ బేస్డ్ ఆన్ అంటే వేదకాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ దేనికి సంబంధించింది అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, సింధు నాగరికత ప్రజలేమో చాలా చేసిరు. ఈ వ్యవసాయం ఉన్నది, పశువులది ఉన్నది, ఇంకా వ్యాపారం ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ వేదకాలంకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మాత్రం కేవలం రెండు. ఒకటి వ్యవసాయము, రైట్, ఒకటి వ్యవసాయము, రెండు క్యాటిల్ రేరింగ్ అంటే పశు సంపద. రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వేద నాగరికత గురించి, దీని గురించి. రైట్. అంటే ఓన్లీ వేదిక ఎకనామీ, వేదకాలంలో ఆర్థిక వ్యవస్థ అంటే రెండు గుర్తు రావాలి. ఒకటి వ్యవసాయం, రెండు పశు సంపద. కానీ హరప్ప ప్రజలు చాలా చాలా చేసిరు. వాళ్ళు చేయంది ఏది లేదు. ఇక వ్యవసాయం ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆర్థిక వ్యవస్థ అయితే ఉందో అది సింధు ప్రజల ఆర్థిక వ్యవస్థతో సమానం. కానీ వేదిక ఆర్థిక వ్యవస్థ అంటే ఓన్లీ వ్యవసాయం ప్లస్ పశు సంపద. రైట్. 32nd క్వశ్చన్. ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ అంటే వేదిక కాలంలో ఎలాంటి గవర్నమెంట్ విధి విధానం ఏంటిదని అడుగుతుండు. అంటే గవర్నమెంట్ ఎలా ఉంటుండే? డెమోక్రసీ, ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం కదా, ఈ డెమోక్రసీలా ఉంటుండేనా, రిపబ్లిక్గా ఉంటుండేనా, ఈ ఓలియోగ్రసీ గురించి మనం చూద్దాం. ఎందుకు అంటే ఈ ఓలియోగ్రసీ గురించి మనకి మగధ సామ్రాజ్యం తర్వాత క్లియర్గా వస్తుంది. మోనార్కీ అంటే ఏకఛత్రాధిపత్యం, అంటే కేవలం ఒకతనే పాలించడం అంతే, ఇక రాజు లెక్క సేమ్. రైట్. మోనో అంటే ఒకటి, గుర్తుంచుకోండి, అంటే ఒకతనే పరిపాలిస్తుండు, ఎవరి
హెల్ప్ లేకుండా, ఎవరి అనుచరులు లేకుండా. డై అంటే 2, ట్రై అంటే 3, అట్లా మోనో అంటే 1, రైట్. ఎట్లాంటిది ఉండే వైదిక సమాజంలో అంటే మోనార్కీ ఉండే, రైట్. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు చెప్పింది అందరు వినాలి, ఇలాంటి పరిపాలన ఉండే. డెమోక్రసీ లేదు, వైదిక కాలంలో కూడా లేదు డెమోక్రసీ, రైట్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 2 అసెంబ్లీస్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ అంటే ఈ వేదిక పీరియడ్లో వేదకాలంలో 2 రకాల అసెంబ్లీస్ ఉండేనట, అంటే 2 రకాల సభలు ఉండే. ఏ సభలో అని అడుగుతుండు. ఆప్షన్ ఏ సభ మహాసభ, ఆప్షన్ బి మహాసభ ఘనసభ, ఆప్షన్ సి సభ సమితి, ఆప్షన్ డి ఉర్ అండ్ కుల. ఏది ఉండే? సభా సమితి ఉండే, గుర్తుంచుకోండి. ఈ సభా సమితి గురించి చూద్దాం. ఈ సభ అంటే ఏంటిది అంటే కార్యనిర్వహణ విధులు ఉంటాయి చూసారా, కార్యనిర్వహణ విధులు, అట్లాంటిది చర్చించేది, అమలు చేసేది ఏది అంటే ఈ సభ, కార్యనిర్వహణకు సంబంధించింది, రైట్. ఇంకొకటి సమితి అని ఉంటుంది. ఈ సమితి అంటే ఏంటిదంటే ఇప్పుడున్న శాసనసభ లెక్క, రైట్. ఇప్పుడున్న శాసనసభను పోలి ఉన్నదేమో సమితి, కార్యనిర్వహణకు సంబంధించిందేమో సభ. ఈ 2 క్లియర్గా చూడండి ఒకసారి, ఎందుకంటే చాలాసార్లు అడిగింది ఏంటి అంటే కార్యనిర్వహణకు పోలి ఉన్నది ఏది అంటే సభ, ఇది శాసనసభను పోలి ఉన్నది ఏదని చాలాసార్లు ఇచ్చిండు. శాసనసభను పోలి ఉన్నది సమితి, గుర్తుంచుకోండి, రైట్. థ్యాంక్ యూ.